జగన్ గారి పరిపాలన ఏం బాగలేదండి, మొత్తం జీరో. ఎందుకని అంటే ఆయన పథకాలని పేరు పెట్టేసి చాలా సర్వనాశనం అయిపోయింది ఆంధ్రప్రదేశ్. నేను విజయవాడలో 14 సంవత్సరాల నుంచి ఉంటున్నాను. నాకు కార్ డ్రైవర్గా ఒక ఉద్యోగం లేకపోతే వితిన్ 2-3 డేస్లో నాకు ఉద్యోగం దొరికేది. లేదా ఆల్టింగ్ అంటే ఒక పర్సనల్ వెహికల్కి డ్రైవర్ 2 రోజులు 3 రోజులు లాంగ్ కావాలన్న అటువంటి బుకింగ్లు కూడా దొరికిన రోజులు ఉన్నాయి. ఇప్పుడు వైఎస్ఆర్ గవర్నమెంట్ పార్టీ వచ్చిన తర్వాత మొత్తం జీరో అయిపోయిందండి. 14 సంవత్సరాల నుండి నేను రాష్ట్రం వదిలి రాకుండా ఉన్నోడిని ఆఖరికి ఈరోజు ఇక్కడ వచ్చి బతుకుతున్నానంటే అర్థం ఏంటండి? అక్కడ సరైన ఎకనామిక్ లేక, సరైన కంపెనీలు లేక, ఉద్యోగోపాధి లేక చాలా సర్వనాశనం అయిపోయిందండి. మిగతా సంక్షేమ పథకాలు ఇప్పుడు ఇవన్నీ అందట్లేదు అంటే మీకు అసలు లేదు, అందలేదు. సంక్షేమ పథకాలు అన్నది సంవత్సరం ఉచిత వైద్య అది కొంతవరకు ఆరోగ్యశ్రీ 1000 రూపాయలు దాడితే ఆరోగ్యశ్రీ అన్నారు. నేను 2-3 హాస్పిటల్లో, ఎందుకంటే నేను డ్రైవర్గా చేస్తున్నాను, పేషెంట్లు తీసుకెళ్తుంటాం ఒక్కొక్కరికి. సరైన వైద్యానికి ఆరోగ్యశ్రీ మా దగ్గర లేదని చెప్పుకొచ్చిన రోజులు ఉన్నాయి. అవి విన్నాం మేము, అయినా మేము చెప్పుకోలేము. నేను ఒకప్పుడు విజయవాడలో కార్ డ్రైవర్ మానేసి ఆటో నడుపుకునేటోడిని. విజయవాడలో 10ంటికి మార్నింగ్ స్టార్ట్ అయ్యి ఈవినింగ్ 10ంటికల్లా 3000 రూపాయలు సంపాదించేవాడిని ఆటో మీద. పెట్టుబడి తక్కువ. ఈరోజు 500 రావడం కూడా కష్టమే విజయవాడలో. మామూలుగా ఇప్పుడు మరి ఆంధ్రాలో నెక్స్ట్ ఎవరు రావాలనుకుంటున్నారు? ఆంధ్రాలోనే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు ఒకటే అయ్యారు కాబట్టి వీళ్ళ మీద నమ్మకం ఉంది. రాష్ట్రాన్ని ఒక గాడిలో పెట్టి ప్రతి ఒక్కడికి సంపాదన సృష్టించే అవకాశాలు ఉన్నాయని మేము నమ్ముతున్నామండి. మరి జగన్మోహన్ రెడ్డి గారు వైనాట్ 175 ఖచ్చితంగా కొడతామంటున్నారు కదా, అది చాలా తప్పండి. అది ఆయన ఊహాగానాలు. ఎవరైనా అనుకుంటారు, ఇప్పుడు పరీక్షకి వెళ్ళిన తర్వాత నేను బ్యాడ్ స్టూడెంట్ని, నాకు చదవడం రాదు, నేను బ్యాక్ బెంచ్ని, ఏమనుకుంటా నేను పేరెంట్స్కి ఏం చెప్తా, నా ఫ్రెండ్స్కి ఏం చెప్తా, నేను రాస్తాను ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతానంట, లేదంటే మ్యాక్సిమం పాస్ అవుతానంట. ఎగ్జామ్ రిజల్ట్స్లో ఉంటుంది మన ఫెయిలా పాస్ అన్నది. అది నాకు తెలుసు నేను ఫెయిల్ అవుతానని. ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎట్లుండేది? చంద్రబాబు నాయుడు గారి హయాంలో చాలా గ్రేట్ అండి. నేను పక్కా వైఎస్ఆర్ ఫ్యాన్, అభిమాని. మా అన్న వస్తే బాగుపడుతుంది, మా అన్న వస్తే రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాడు, ఎందుకంటే మా అన్నకి ఈ కంపెనీలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, చేయగలుగుతాడని సమర్థంతో ఫ్రాంక్గా చెప్తున్నా. అలాంటిది చంద్రబాబు నాయుడు గారిని అపార్థం చేసుకున్నా, నేను చాలా అపార్థం చేసుకున్నా. ఆయన దిగిపోయి ఈయన వచ్చిన తర్వాత తెలిసింది ఎవరు విలువ ఏంటన్నది. ఏంటండి కుటుంబాన్ని వదిలేసి ఇక్కడ బతకడం అంటే ఎంతవరకు కరెక్ట్ అండి చెప్పండి? నెక్స్ట్ అయితే మరి ప్రభుత్వం మారాలనుకుంటున్నారు. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు తోటి కలిసి పోటీ చేయబోతున్నారు కదా, సో ఏం చెప్తారంటే ఇద్దరులో ఎవరు సీఎంగా అంటే పవన్ కళ్యాణ్ గారు రూపాయి ఆశించే మనిషి కాదు, ప్రజల ఆకలి తెలుసుకునే వ్యక్తి. సో ఆయన వచ్చినా పర్వాలేదు. కాకపోతే మనం ఇందులో ఏం చూడాలంటే సీనియారిటీ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. గాడిని కంపెనీలు ఏ విధంగా తీసుకురావాలి, దాన్ని ఏ విధంగా లాక్కు వెళ్ళాలి అన్నది అన్నీ తెలిసిన ఆయనే. వీళ్ళిద్దరూ ఆలోచనలు ఒకటే కాబట్టి ఎవరు వచ్చినా ఒకటే. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఆలోచించే జనాలు బాగుండాలి, రాష్ట్రం బాగుండాలి ఆలోచించారు. పవన్ కళ్యాణ్ గారు సీఎం సీటు గురించి ఆలోచించలేదండి, పేదవాడు ఆకలి తీరాలన్నది ఆలోచించాడు ఆయన. ఆయన సీఎం సీట్ కావాలంటే పొత్తులతో నీటితో కాదు, నేను సీఎం కావాలని అంటాడు ఆయన. ఈరోజు కూడా ప్రజలు బాగుండాలి, వాళ్ళ ఆకలి తీరాలి, ప్రతి ఒక్కడు ఉద్యోగస్తులు రావాలి, కంపెనీలు రావాలి, రాష్ట్రం బాగుండాలని ఆలోచించే వ్యక్తి పవన్ కళ్యాణ్. మరి పవన్ కళ్యాణ్ గారు లాస్ట్ టైం ఓడిపోవడం జరిగింది కదా, సో ఈసారి గెలుస్తారంటారు? మరి పక్కా అండి, ఓటు బ్యాంకింగ్ బాగా ఇంప్రూవ్ అయ్యింది. ఎవరైనా ఓడిపోతేనే తెలుస్తుంది, దెబ్బ తగిలితేనే దాని నొప్పి విలువ తెలుస్తుంది. ఓ రకంగా ఆయనకు కూడా మంచిదే. ఎందుకంటే ఇప్పుడు ఓటమిని భరించి ఈ రోజుకి ఓటు బ్యాంక్ బాగా పెరిగింది. ఒకప్పుడు కొన్ని ప్రాంతాల్లో చంద్రబాబు నాయుడు, వైఎస్ జగన్ ఇవన్నీ మాట్లాడుకొచ్చారు. ఈరోజు ప్రతి ఒక్కరి నోటు అంటే ఏంటి, పవన్ కళ్యాణ్ గారు నిలబడాలి, చంద్రబాబు నాయుడుతో కలుస్తున్నారు, పర్వాలేదని ఏకీభవం అయ్యారు. పబ్లిక్ ఆంధ్రప్రదేశ్ మొత్తం ఏకీభవం అయ్యారండి. ఏ పార్టీని వివరంగా మాట్లాడుకుంటే నా నాయకుడు గొప్ప, మా నాయకుడు గొప్ప అంటారు. ఇక్కడ అలాగే ఆంధ్రప్రదేశ్లో టీడీపీ జనసేన రెండూ కలిసినా అందరం ఒకటే, అన్నదమ్ములే. ఇప్పుడు చిన్నాన్న కొడుకైనా పెదనాన్న కొడుకైనా ఇద్దరు అన్నదమ్ములేగా, ఆ విధంగా ఇద్దరు కలిసినా ఓకే అంటున్నారు. ఫైనల్గా సీఎంగా ఎవరిని చూడాలనుకుంటున్నారు? నేను అన్నది రాష్ట్రం బాగుండాలండి. సీఎం అన్నది ఇప్పుడు ఇద్దరు ఒక అండర్స్టాండింగ్ వచ్చారు, పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు కాబట్టి. ఒకప్పుడు
14 సంవత్సరాల క్రితం విజయవాడ ఏ విధంగా ఉందో అదే విధంగా చూడాలని నేను అనుకుంటున్నాను అండి.